ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, మా ఎలక్షన్ ప్రామిస్ ఉంది, కానీ మీరు చేసిన ఆర్థిక సంక్షోభం, ఆర్థిక విధ్వంసం వల్ల ఆ పథకాన్ని అమలు చేయలేకపోతుండొచ్చు. తప్పకుండా నా తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అది తప్పకుండా అమలు చేస్తాం. మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే వాగ్దానం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. ప్రభుత్వంలో ఆ చర్చ జరుగుతూ ఉంది. దాని వాతావరణం సానుకూలంగా ఆర్థికపరమైన కొత్త వెసులుబాటు రాగానే కార్యక్రమం చేస్తామనే మాట మనం చేస్తాను. కానీ మీరు అసలు ఉన్నది ఉంచుకున్నది లేనట్టుగా మొత్తంగా ఆటోలకు సంబంధించినటువంటి కొత్త లైసెన్స్ ఇయ్యక, పర్మిట్ ఇయ్యక, కొత్త ఉపాధి అవకాశం ఇవ్వకపోతే 2012లో బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన తర్వాత ఇయ్యాలటి వరకు మళ్ళీ ప్రభుత్వం మేము ఇవాళ ఇక్కడ నిరుద్యోగ యువత ఆటో ఉపాధి మీద ఆధారపడి బతికేటోళ్ళ కోసం కొత్త ఆటోలు ఇచ్చినాం, రండి చూపిస్తాం. అదే కొత్త ఆటోలతోటి ఎన్నడో నాడు మీ నాయకత్వం మీ కార్యాలయం ముందర ర్యాలీ తీసుకొచ్చి మేము కూడా ప్రవేశపెట్టి చూపెడతాం ఆటోలకు సంబంధించి ఏ విధంగా వ్యవహారం జరుగుతూ ఉందో. ఇలా హైదరాబాద్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, కోర్ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా అనేక రకాల అభిప్రాయాలను తీసుకొని హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ గాని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి సమీక్షించుకుంటా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా గతంలో మేము కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి, మంజీరా, దాని తర్వాత హిమాయత్ సాగర్ లాంటి నీళ్లను మేము తీసుకొచ్చినమే ప్రజలకు. మీరు ఎన్నడైనా ఒక చుక్క ఎమ్మెల్డీ వాటర్ తీసుకురావడానికి హైదరాబాద్ కు 10 సంవత్సరాలుగా మీ ప్రభుత్వం ఎన్నడైనా ప్రయత్నం చేసిందా అని అడుగుతా ఉన్నా. పెరుగుతున్న హైదరాబాద్ నీటి అవసరాలను తీర్చడానికి సంబంధించి గత ప్రభుత్వంగా మీరు 10 సంవత్సరాలుగా ఎన్నడైనా ఒక నీళ్ల చుక్క రేవడానికి మీరు ఎన్నడైనా ప్రణాళిక సిద్ధం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా ఒక మాట, ప్రయత్నం ఇంటర్నల్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తో పాటుగా ప్రజల సౌకర్యాలను కలిగియడానికి ఇక్కడ ఉండబడేటువంటి అన్ని రకాల వ్యవస్థల, రియల్ ఎస్టేట్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇలా డెఫినెట్లీ హైదరాబాద్ సంబంధించిన విషయంలో అన్ని రంగాల్లో మేము ప్లానింగ్ చేసుకొని పోతా ఉన్నాం. గతంలో చేపట్టినటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, లేదా గతంలో నిజాం కాలంలో నిర్మించినటువంటి ఆనాటి చారిత్రాత్మకాలు తప్ప ఆర్భాటాలకు కట్టేటువంటి సెక్రటరీ తప్ప, ప్రజాభవన్లు ప్రజలకు సంబంధించి తప్ప మీరు ఏమి నిర్మాణాత్మకంగా పేదలకు ఉపయోగపడే పనిచేశారని అడుగుతా ఉన్నాం. అందుకే ఇలా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి కావాలనుకుని కంటోన్మెంట్ ప్రజలు ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో అదే పద్ధతిలో జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికల కాంగ్రెస్ గెలిపించి ప్రజాప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఇంకా భవిష్యత్తులో క్షేత్రస్థాయికి తీసుకుపోయే విధంగా ఆశీర్వచనం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. నిరంతరంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పార్టీ యావత్తుగా ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు, పేదలకు నెలకు సంవత్సరంలో 3,500 ఇండ్లు, రైతులకు సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలతో మహిళలకు సంబంధించిన అనేకమైనటువంటి సోలార్ ప్రాజెక్టులు, ఇందిరమ్మ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ సందర్భంలో బట్ట కాల్చి మీద వారేసి డైవర్షన్ పాలిటిక్స్ కి పరిమితం అయిపోయి ఓటు చోరీ, సానుభూతి, ఆటోలు, రకరకాల క్యాండిడేట్ పైన విమర్శలు, బర్దాష్కి బాహర్ అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థి మీద ఈ విధంగా ఆరోపణలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే డెఫినెట్లీగా మా ప్రభుత్వం తరఫున ఇంకా హైదరాబాద్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంది. అటు సినిమా ఇండస్ట్రీకి బేస్ అయిన జూబ్లీహిల్స్ కావచ్చు, లేదా హైదరాబాద్ సిటీ కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి, ఫార్మాసిటికల్ సంబంధించి, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని రకాల అంశాలను మా ప్రభుత్వం పరిగణనలో తీసుకొని ముందుకు పోతా ఉంది. ఒక్కటే ఏదో అంశానికి పరిమితం అయిపోయి కాదు, అసలు అన్నిటికంటే ఎక్కువ మమ్మల్ని ప్రశ్నిస్తున్న మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను అడిగే సందర్భంలో మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత,
కవిత గారు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాతనే జూబ్లీహిల్స్ ఓటు అడగేటువంటి హక్కును తీసుకోమని కోరుతా ఉన్నా. మీ పార్టీ నాయకులు చెప్తుంది మీ పార్టీ మొత్తంగా అవినీతి మయమైపోయిందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో 10 సంవత్సరాల మీ అధికార పార్టీ 2 సంవత్సరాల మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. జూబ్లీహిల్స్ ప్రజలు కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రజలకు విశ్వాసం కలిగిస్తా ఉన్నాం. 3 మంత్రులు 3 నెలలుగా ఆ నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించడం, భవిష్యత్తులో కూడా విశ్వాసం ఇస్తా ఉన్నాం. అక్కడ ప్రతి గల్లీ అక్కడ సమస్యలు పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది, ప్రభుత్వంది, మొత్తం క్యాబినెట్ది. ఆ యువకుడు శాసనసభ్యుడు గెలిపిండి ఆయన వెంట ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఒక బలహీన వర్గాల అభ్యర్థికి ఇస్తే ఒకవైపు అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన పట్ల ఆశీర్వదిస్తుంటే క్యాండిడేట్ క్యారెక్టర్ను అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మరొక్కసారి ప్రజలను కోరుతా ఉన్నాం. అసలు వాస్తవంగా వీళ్ళు బాకీ కార్డు తీసుకొస్తారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి పుట్టే బిడ్డకు 2 లక్షల రూపాయల అప్పు కార్డు మేము మీకు ఇవ్వాలి. మీ ఇంటికి వస్తే మా ఇంటి 5 సభ్యులు 5 10 లక్షలు మాకు ఇచ్చినాక ఉంటాడు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో మేము ఇవ్వాలా. వాళ్ళ ఎజెండా మార్చి డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్కడికో తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నారు. మేము ఓన్లీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక అభివృద్ధి, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రజల సంక్షేమం సంబంధించిన ఆలోచన మాట్లాడుతూ ఉన్నాం. 10 సంవత్సరాలు నిర్లక్ష్యమైన ఈ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా తీసుకుపోవాలి, 10 ఏళ్లలో మీరు చేయలేంది 2 నెలల్లో ఏ విధంగా చేస్తా ఉన్నాం మేము చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే తప్పకుండా